రంజిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల సవాల్పై కొండ విశ్వేశ్వరరెడ్డి ఘాటుగా స్పందించారు. రంజిత్ రెడ్డి గతంలో కోడి దాన్ స్కామ్, భూ కబ్జాలు చేసిన ఆరోపణలన్నీ వాళ్ళ నాయకుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని చేశారని అన్నారు. ఆరోపణలపై చర్చ ఎక్కడ పెట్టినా సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు కొండ. చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు. గతంలో కోడిదానను గాంధీ భవన్ లో పెట్టి బట్టి విక్రమార్కని రంజిత్ రెడ్డి చేసిన అవినీతిని బట్టబయలు చేస్తారని పేర్కొన్నారు. నేను కాదు ఆరోపణ, బట్టి విక్రమార్క గారు చేసిండు. వీడు కోళ్ల దాన దొంగతనం చేసిండు, మద్దతు ధర తక్కువ చేసిండు, అది అసెంబ్లీ చేస్తుంది. ఆరోపణ చేసింది మేము కాదు, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చేసిండు. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చేసిండు. వీడు కోళ్ల పేదలకేమో మద్దతు ధరకు వచ్చే ఇది వాళ్లకు పెద్ద పెద్ద పోల్ట్రీ రైతులకు, చిన్న పోల్ట్రీ రైతులకు వాళ్లకు అప్పుడు 16 రూపాయలు 100 రూపాయలు ఉంటే ఇది 1200కి కొనుక్కున్నాడు. ఆ పక్కల దొంగ ఇన్నే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. అదే కాక కాంగ్రెస్ గాంధీ భవన్ లో కోడి పుంజు మీద పెట్టి కోడి దాని ముంగట్టు పెట్టి ఆ కోడి పుంజు తోటి ప్రెస్ మీట్ వచ్చింది అని వాళ్ళ నాయకుడే. ఆయన ప్రెస్ ముంగట్నే చెప్పిండు, అవును రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీ మాదే, మేము చట్టం ప్రకారం తీసుకున్నాం. అంటే అక్కడ హనుమాన్ల గుడికి మొక్కలు పెట్టి బ్లాస్ట్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్ గా కన్వర్ట్ చేయలేదా అని అడిగాను. ఇది ఛాలెంజింగ్. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మరోసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. ఉమ్మడి కూటమి దుష్ట శక్తులని వారు ఎన్నికల పన్నాగాలు పన్నిగా జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని బూడి ముత్యాల నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఎంపీగా బూడి ముత్యాల నాయుడును, ఎమ్మెల్యేగా మలసాల భరత్ కుమార్ ని, అలాగే జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరోసారి అవకాశం కల్పించాలని బూడి ముత్యాల నాయుడు కోరారు. ఏ ఆలోచనతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించడం, దాన్ని అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈరోజు జరుగుతున్నటువంటి పోటీ ఎవరి మధ్య జరుగుతుందో ఇప్పటికే మీ అందరికీ కూడా తెలుసు. ఒక పెత్తందారుడికి, ఒక సామాన్యుడికి, ఒక ధన బలం ఉన్నటువంటి వాడికి, ఒక గుణం ఉన్నటువంటి వాడికి, ఒక పెద్ద కులం సంబంధించినటువంటి వాడికి, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలకు అనుగుణంగా, ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వాడిగా, ఎక్కడా కూడా ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలని చెప్పి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండే విధానం దగ్గర నుంచి అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ నియోజకవర్గాన్ని కూడా చక్కగా చూసుకుంటూ, నియోజకవర్గాన్ని కూడా ఏదైతే మోడల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా 2 సార్లు గెలుపొందానో. ఇక కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వంశీ ఎన్నికల